హాయ్ నమస్తే, నేను మీ ప్రత్యూష. ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు కూడా ఆయిల్ ఫార్మింగ్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో లాభాలు ఎలా ఉంటాయి, నష్టాలు ఏమైనా ఉంటాయా, ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎంత మోతాదులో ఎరువులు ఇవ్వాలి, ఎంత మోతాదులో నీరు ఇవ్వాలి, ఇవన్నీ కూడా చాలా మంది రైతులకి డౌట్లు ఉంటాయి. ఈ రోజు ఈ వీడియోలో మనం అవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. ప్రస్తుతం మనతోనైతే ఇన్నోవేటివ్ ఫార్మర్ అయిన సాంబరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో చాలా మంది రైతులు కూడా ఈ పామ్ ఆయిల్ ఫార్మింగ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. అసలు ఇందులో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇందులో ఏమైనా లాభాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా అంటే ఒకవేళ ఇందులో చూపిస్తున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా మన కోసం చెప్తారా? ఓకే, ఏంటంటే భారతదేశంలో ఈ రోజు వరకు కూడా 75 to 80% వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి. అయితే ఎన్నో లాభ నష్టాలతో ఈ ఇబ్బందులతో కుటుంబాలు బాధపడుతున్నాయి. అయితే అలాంటి టైంలో ఏంటంటే 1995లో ఈ యొక్క కారు చీకట్లో వెలుగు లేక ఈ ఆయిల్ పామ్ అనే పంట వచ్చింది. ఇదేంటంటే ముఖ్యంగా ఇండోనేషియా, మలేషియా దేశాల్లో ఈ పంటని సాగు చేస్తున్నారు. అక్కడ నుండి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీనికి ఏంటంటే భారతదేశంలో ఎందుకు మంది పండించకూడదు, భారతదేశంలో పండిస్తే ఏంటి అనే దాని మీద ఒక నేషనల్ ఆయిల్ ఫామ్ ఫెడరేషన్ ఒకటి పెట్టిన తర్వాత దాన్ని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసి ఫస్ట్ ప్రయోగాత్మకంగా 1995లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఖమ్మంలో స్టార్ట్ చేసినారు. దాని తర్వాత గత 5 సంవత్సరాల నుంచి కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే దీంట్లో ఇచ్చేటువంటి సబ్సిడీలో 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. దాన్ని తీసుకున్న తర్వాత అన్ని జిల్లాల్లో ఈ యొక్క సాగులు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటి అంటే ఇది మామూలుగా మనం నేచురల్ చేసేటువంటి తాటి చెట్టు కానీ, ఈత చెట్టు కానీ, కొబ్బరి చెట్టు కానీ, ఖర్జూర వాటి చేయాల్సిన ఇది ఒక మొండి మొక్క. ఎందుకు మొండి మొక్క అంటామంటే అవన్నీ కూడా మామూలుగా నేచురల్గా ఉంటాయి. దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఎందుకు చేసుకుంటూ వస్తున్నాం అంటే దీంట్లో చాలా రకాల లాభాలు ఉన్నాయి. అంటే రైతుకి ఈ పంట వేయటం వల్ల లాభం ఏంటి అంటే, ఈ పంటని ఒకసారి తను కన్సర్న్ ఉద్యానవన శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, లేకుంటే కన్సర్న్ ఇక్కడ నల్గొండ జిల్లాలో పతాంజలి కంపెనీ వాళ్ళు దీనికి ఏంటంటే వాళ్ళు వచ్చి ఫస్ట్ మీ భూమికి వచ్చిన తర్వాత సర్వే చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ 80% సబ్సిడీ ఇస్తారు. మొక్కలు కూడా ఒక మొక్క 20 రూపాయలు ఎక్కిస్తారు. ఎందుకు ప్రోత్సాహం చేస్తున్నారంటే మనం స్వయం సమృద్ధి చేస్తే, మనము ఆయిల్ పామ్ ప్రొడ్యూస్ చేస్తే మన యొక్క ఇంపోర్ట్ డ్యూటీ తగ్గి మన యొక్క ఆదాయం పెరుగుతుంది. ఓకే, అంటే రైతులు సుస్థిరమైన వ్యవసాయం చేయాలంటే ఇలాంటి పంటలు అవసరం. ఇది ఇదివరకు ఏంటంటే దీన్ని ఒక ట్రయాంగిల్ వేసేవాళ్ళు, ఒక 3 సంవత్సరాల వరకు ఆగేవాళ్ళు. సో 4th ఇయర్ నుంచి అంటే మనం పంట వేసిన 30 months నుంచి యొక్క గడలు ఉండి దాని నుంచి పక్వానికి వచ్చి అలా చేసేవాళ్ళు. ఈ మధ్య 2 years నుంచి ఏం చేసామంటే తెలంగాణ, ఆంధ్రలో కూడా రైతుకి మొదటి సంవత్సరం నుంచి దీంట్లో ఆదాయం రావాలి. అంటే ఏం చేసినాము, ఇదే మొక్కలని 9x9 స్క్వేర్లో వేసి అటు ఇటు 2 వరుసలు అరటి మొక్కలు పెట్టి మధ్యలో కోకో పెడుతున్నాం. ఎందుకంటే టిష్యూ కల్చర్ అనేటువంటి దాంట్లో ఏంటంటే మనకి అరటి వేసిన 11 monthsకి క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అరటి కాదు సార్, ఈ పామ్ ఆయిల్లో కాపు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? రైట్, ఈ పామ్ ఆయిల్ ఏంటంటే మనము మొక్క మనకి ఇచ్చేటప్పుడు దాని వయసు 12 నెలలు. నాటిన తర్వాత 30 months వరకు మనకి వచ్చేటువంటి గొడవలు తీసేస్తాం. ఎందుకు తీసేస్తాం అంటే దీని యొక్క కాండము చాలా గట్టిగా ఉండాలి. కాండం ఎంత గట్టిగా ఉంటే వచ్చేటువంటి గొల అంత స్ట్రాంగ్ వస్తుంది. సో మనం 30 monthsకి ఒకసారి గొల వదిలిపెట్టిన తర్వాత అది మెచ్చుకోవడానికి ఒక 5 months పడుతుంది. అది ఉన్నప్పుడు ఆ స్పైక్స్ ఉండి దానికి ముదురు మన దాన్ని ఏమంటారు బ్రౌన్ కలర్ ఉంటుంది. 5 months తర్వాత అది లేత నారింజ రంగులోకి మారి మనం ఇట్లా పిండితే ఆయిల్ కారుతుంది. అక్కడక్కడ 2 కాయలు రాలుతాయి. అప్పుడు ఇది రెడీ ఫర్ హార్వెస్ట్. దానికి ఏం చేస్తారంటే దీనికి ఏం బైబ్యాక్ ఏముంటది అంటే ఎవరైతే మీకు మొక్కలు ఇస్తారో ఆ యొక్క కంపెనీ వాళ్ళే మీ ఫీల్డ్కి వచ్చి వాళ్ళు ఆ పంటని కొంటారు. ఇది ఇప్పటి నుండి దాదాపుగా 35 years దాకా క్రాప్ వస్తూనే ఉంటుంది. సార్, ఆయిల్ పామ్ తోటలో ఇంటర్ క్రాపింగ్ అంటే ఏంటి, దీని వల్ల అసలు యూఎస్ ఏంటి, ఉపయోగాలు ఏ విధంగా ఉంటాయి సార్? ఆయిల్ పామ్ పంటలో అంతర పంటలుగా
ముఖ్యంగా పెసర మినుము అట్లా వేసుకునే వాళ్ళు. కొంతమంది వివిధ రైతులు అయితే అరటి కూడా వేసుకున్నారు. టిష్యూ కల్చర్ ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇటు ఆయిల్ పామ్తో పాటు అంత ఆదాయం వచ్చింది. అయితే గత 2 సంవత్సరాల నుంచి మనం ఏం చేసినామంటే ఇదే ఆయిల్ పామ్ని ట్రయాంగిల్ కాకుండా స్క్వేర్లో వేసి మధ్యలో 2 వరుసలు అరటి 1 వరుస కోక పెడుతున్నాం. ఓకే. అయితే టిష్యూ కల్చర్ ఏంటంటే అంతరపంట టిష్యూ కల్చర్ మనకి 11 నెలలకే రావడం స్టార్ట్ అవుతుంది. ఒక 2 years వరకు అరటి పంట ఈల్డ్ అయిపోతుంది. అప్పుడు దాంట్లో దీన్ని ఎరువు లెక్క వాడుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ కోకో కూడా సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు దాంట్లో కూడా మనకి అది సంవత్సరానికి 2 times వస్తుంది. దానివల్ల కూడా ఒక ఎకరానికి సంవత్సరానికి యావరేజ్ గా రైతుకి 1 లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది. ఓకే. ఈ యొక్క అరటి పంట 1.5 lakh వస్తుంది మనకి. ఈ లోపల ఏంటంటే రైతుకి ఎప్పుడైతే ఈ ఆదాయం ఉందో అతను ఒక స్టాండ్ అయిపోతుంది. దాని మీద సుస్థిరం ఉంటుంది. అంటే సుస్థిరమైన వ్యవసాయానికి రైతులు దాని బాట వేసుకుంటారు. దాని తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆయిల్ పంప్ స్టార్ట్ అవుతుందో ఆయిల్ పంప్ స్టార్టింగ్ లో మనకి 4th year స్టార్ట్ అయినప్పుడు అది కంటిన్యూస్ గా అంటే మన గొడవ వచ్చిన 5th month నుంచి అనదర్ 10 months అంటే కంటిన్యూస్ క్రాప్. దాని అందుకే దీన్ని ఏటీఎం క్రాప్ అంటాం. ఏటీఎం క్రాప్ ఎందుకంటాం అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి రైతు పొలం నుంచి హార్వెస్టింగ్ అవుతుంది. హార్వెస్టింగ్ అయిన తర్వాత కన్సర్న్ కంపెనీ తీసుకుపోయి వాళ్ళకి 5 నుంచి 10 రోజుల్లో పేమెంట్ ఇస్తారు. కాబట్టి దాన్ని రెగ్యులర్ క్రాప్ అంటాం. దాన్ని ఏటీఎం క్రాప్ అంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ దిగుబడికి వచ్చే లోపే మనం ఇంకొక ఆల్టర్నేట్ గా చూసుకోవడం కోసం మిడిల్ లో మనం ఇంటర్ క్రాపింగ్ వేసుకుంటాం అనమాట. ఓకే. ఇప్పుడు మనం మిడిల్ లో చూసుకున్నాం అనమాట. ఇప్పుడు టీక్ గానీ అరటి గానీ వేస్తారని చెప్పారు మధ్యలో. అలా కాకుండా బార్డర్స్ లో ఎలాంటి ఇంటర్ క్రాపింగ్ పంటలు వేస్తే మంచిది? బార్డర్ వేసి వాటిని మనం బార్డర్ క్రాప్స్ అంటాం. బార్డర్ లో జనరల్ ఏంటంటే మనకి ఇదివరకు టీకు 20-30 సంవత్సరాల వరకు వచ్చేది కాదు. ఇప్పుడు టిష్యూ కల్చర్ లో మనం ఒక టీక్ వేసుకుంటే 10 years కే మనకు క్రాప్ వస్తుంది. సరే, ఇప్పుడు మనం మిడిల్ లో వేసుకోవాల్సిన ఇంటర్ క్రాప్ పంటల గురించి మనం చెప్పారనమాట. లైక్ అరటి కావచ్చు, టీ కావచ్చు, మిడిల్ వేసుకోవచ్చు అని చెప్పారు. మరి బార్డర్ లో ఎలాంటి పంటల్లో మనం ఇంటర్ క్రాపింగ్ గా పెట్టుకుంటే దాని వల్ల ఎలాంటి యూఎస్ ఉంటాయి, ఎలాంటి పంటలు వేస్తే మంచిది అంటారు? అయితే బార్డర్ ఏంటంటే బార్డర్ లో మనం వేసేటువంటి పంటల ఆదాయం రైతుకి అదనం. ఓకే. దానికి మనం ఏం చేస్తామంటే ఇదివరకు అయితే 20-30 సంవత్సరాలకి వెయిట్ వచ్చేది టీక్ కోసం. ఇప్పుడు వచ్చిన టిష్యూ కల్చర్ 10 years కే క్రాప్ వస్తుంది. అట్లాగే 6x6 feet లో మధ్యలో ఇంకోటి శాండల్వుడ్. శాండల్వుడ్ కూడా ఏంటంటే అది కూడా మనకి టిష్యూలో 10 years కి వస్తుంది. ఒక శాండల్వుడ్కి మనము ఆయిల్ అది కలుపుకుంటే ఒక చెట్టుకి 1 లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. అంటే బార్డర్ క్రాప్ వల్ల ఏంటంటే బార్డర్ క్రాప్ వల్ల ఎప్పుడైనా ఎక్కువ గాలి వచ్చినా కానీ దీనికి తగలకుండా కాపాడుతుంది. ఒకటి రైతుకి 10వ సంవత్సరం నుంచి ఈ ఆదాయం వస్తుంది. అంటే రైతుకి అదనంగా అంటే ఇంకా స్టాండర్డ్ గా అంటే ఇవాళ ఆయిల్ పాము రైతు అంతర పంటలతో పాటుగా బార్డర్ మొక్కలు వేసుకుంటే వాళ్ళు సుస్థిరమైన లాభసాటి వ్యవసాయంలో బార్డర్ వేసుకుంటారు. ఓకే. అలాగే ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ ఫార్మింగ్ లో మనం మిరియాలు కూడా వేసుకోవచ్చు ఇంటర్ క్రాప్ పంటగా అని విన్నాను. మరి ఇది ఏ విధంగా మనం ఉపయోగపడుతుంది, అసలు ఏ విధంగా మనం సాగు చేయాల్సి ఉంటుంది? రైట్. అదేంటంటే మనం ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఆయిల్ పామ్ మొక్క 5 నుంచి 6 సంవత్సరాల స్టేజ్కి ఇంకా ఇది పైకి వెళ్ళినప్పుడు మనం మళ్ళీ క్రాప్ తీసుకుంటూ కొమ్మలు కొట్టేస్తాం. అప్పుడు దాన్ని ఒక కాండం ఉంటుంది. ఆ కాండం ఎక్కిస్తాం మనం. అది ఏంటంటే క్రీపర్. ఆ క్రీపర్ దానికి ఎక్కిస్తే దాని మనకు ఆదాయం వస్తుంది. దానివల్ల మిరియాలు రైతుకి ఆదాయం. సరే, ఇప్పటి వరకు మనం ఇంటర్ క్రాపింగ్ పంటలు ఏవే వేస్తే మంచిది అని విన్నాం కదా. అయితే ఇప్పుడు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అదేంటంటే ఫెర్టిగేషన్ అనమాట. ఇంతవరకు నేను మీతో మాట్లాడకంటే ముందే నరసింహారెడ్డి గారితో మాట్లాడాను, ఏదైతే ఈ ఫామ్ ఓనర్ ఉన్నారో ఆయనతో. ఆయన మాటలో తెలుసుకుంది ఏంటంటే మనం న్యాచురల్ గా సహజ పద్ధతిలో మట్టి ద్వారా ఇచ్చే ఎరువుల కంటే మనకి ఫెర్టిగేషన్ ద్వారా ఇచ్చే ఎరువులే మంచిది అన్నమాట విన్నాను. అసలు ఇది ఏ విధంగా సాధ్యం, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి మీ మాటలో చెప్తారా? ఏంటంటే ఈ ఆయిల్ పామ్ పంటలో కంటిన్యూస్ గా నీటి యాజమాన్యంతో పాటుగా ఎరువుల యాజమాన్యం ముఖ్యం. ఎందుకంటే మనం ఎంత పర్ఫెక్ట్ గా ఎరువుల యాజమాన్యం చేస్తామో మనకి పంట కూడా అట్లా వస్తుంది. అయితే ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టుగా నత్రజని, భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, బోరాన్ ఇవన్నీ భూమి ద్వారా ఇవ్వటం వల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే అవి ఒక్కోసారి కరగవు. ఇంకోటి ఏంటంటే ఈ ఆయిల్ పామ్ పంటలు ఏంటంటే వేర్లన్నీ పైనే ఉంటాయి. అంటే ఇది ప్రతి సంవత్సరానికి 1 మీటర్ లెక్క చుట్టూ మన దాన్ని గుబురు వేర్లు అంటాం. వేర్లు ఉంటాయి, పైన ఉంటాయి. కాబట్టి అవి పీల్చుకోవాలంటే ఎక్కడ వేస్తే అక్కడ ఈ యొక్క సూటి ఎరువుల వల్ల ప్రాబ్లం అవుతుంది. దానికోసం ఏం చేసిందంటే ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం అది ఒక రూపంలో, ద్రవ రూపంలో, అట్లనే మెగ్నీషియం, బోరాన్ ఉన్న ఒక రూపంలో ఇచ్చుకుంటూ వాటికి ఇంకా మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలు కలిసి ఇచ్చేటువంటి ఎరువులు లభ్యం ఉన్నాయి. దానివల్ల రైతులకు చాలా ఉపయోగం ఉన్నది. ఓకే. ఈ పామ్ ఆయిల్ తోటకి మనకి మెగ్నీషియం కావచ్చు, బోరాన్ కావచ్చు, ఎన్పికే కావచ్చు, ఇవన్నీ కూడా ఎంత మోతాదులో ఇస్తే మనకి పంట దిగుబడి మంచిగా వస్తుంది సార్? అయితే దీంట్లో కూడా రకరకాలు ఉన్నది. అంటే
వాళ్ళు మొక్క నాటిన 2 సంవత్సరాల లోపు అయితే 1118 ఫార్చునర్ అనేది ఎన్పికే ఫర్టిలైజర్. దాన్ని 1 ఎకరానికి డ్రిప్ ద్వారా అంటే ఇంత చూసిన వెంచురీ ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక 500 ml పర్ ఏకర్. ఓకే. అది ఇచ్చిన మళ్ళా 3 రోజులకి 6018 దాంట్లో నైట్రోజన్ పొటాష్ తో పాటుగా మెగ్నీషియం సల్ఫేట్, బోరాను, అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ 2 బ్యాలెన్స్ ఇవ్వడం వల్ల ఏమైందంటే మొక్కకి కావాల్సినటువంటి అన్ని పదార్థాలు మొక్కకు అందుతాయి. అయితే అప్పుడు ఏమైతుంది, ఎవ్రీ 3 months అంటే సంవత్సరానికి 4 times ఎక్కిస్తాం. ఈ మధ్య గ్యాప్ లో ఏం చేస్తామంటే ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ ఏది కాపర్ కానీ మాలిబ్డినం కూడా దానికి కూడా ఆర్కాబన్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది. దాంట్లో అది ఎకరానికి 1/2 kg లెక్క చేసి దిప్పుదాలు ఇస్తాం. ఇది బిలో 2 years. అబౌ 2 years ఏంటంటే అప్పటికి పంట స్టార్ట్ అవుతుంది 30 months తర్వాత. దానికి ఎక్కువగా పొటాష్ కావాలి, తర్వాత బోరాన్ కావాలి. అందుకే ఇదే ఫార్చునర్ డిజైర్ ఏంటంటే ఎవ్రీ 2 months ఒకసారి 1 లీటర్ 3 days గ్యాప్ లో ఇస్తాం. థర్డ్ మంత్ లో మళ్ళీ ఈ ఆర్కా బనానా రిపీట్ చేస్తాం 1/2 kg లెక్క. దీనివల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఆ పంటకి కావాల్సినటువంటి సంపూర్ణ పోషక పదార్థాలు మనము ఎవ్రీ 3 months ఒకసారి 2 months ఇచ్చుకుంటూ పోవటం వల్ల ఏమైందంటే మీకు దానివల్ల ఉపయోగం ఏంటంటే దీంట్లో ఉండే పొటాష్ వల్ల, దీంట్లో ఉండే బోరాన్ వల్ల ఆ యొక్క వచ్చేటువంటి గొలలో కాయ సైజు మంచిగా ఉండి దాంట్లో 19% FFB అంటాం. అంటే మన ఫామ్ బంచెస్ ఉండటం వల్ల రైతుకి ఎక్కువైతే దిగుబడి వచ్చి వెయిట్ వస్తే వాళ్ళకి ఎక్కువ టన్నేజ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక రైతుగా ఇంకొక రైతుకి ఈ పామాయిల్ పంట పండించాలనుకున్న రైతుకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే ఎంత మోతాదులో ఎరువులు ఇవ్వాలి, ఎంత మోతాదులో వాటర్ ఇవ్వాలి అనే విధంగా మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? యాక్చువల్గా ఏంటంటే అమ్మా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను BSc అగ్రికల్చర్ చదువుకున్నాను. నేను ఈ రోజు కూడా ఒక రైతు బిడ్డ అని చెప్పుకుంటే చాలా గర్వపడతాను. ఎందుకంటే ఈ వ్యవసాయంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఈ ఆయిల్ పామ్ పంటలో దీనికి చాలా ట్రైనింగ్ అనే అవసరంతో చాలా మంది రైతులతో మాట్లాడి పొలాలకు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే మామూలుగా సూట్ ఎరువులు వాడుకుంటే ఎకరానికి 18,000 రూపాయల ఖర్చు అవుతుంది. దాన్ని ఈ యొక్క ఫార్చునర్ డిజైర్ వాడటం వల్ల ఎకరానికి దాన్ని 9,000కి తగ్గించాను. దాని తర్వాత ఆ లేబర్ కూడా తగ్గించాం. అంటే ఇప్పుడు ఒక్క మనిషితో అంతా వాళ్ళు ఎక్కించుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే రైతులకు ఏంటంటే ఎకరానికి 9,000 రూపాయలు మిగలడం కాకుండా అంటే ఎరువులు వేస్ట్ కాకుండా అన్నిటికీ ఉపయోగపడుతుంది. దానివల్ల ఏంటంటే ఫార్మర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళకి ఇంకేమైనా సమస్య వచ్చినా నన్ను అడిగితే నేను చెప్పడానికి రెడీగా ఉన్నా. సపోజ్ ఏదైనా గొడవలు తొలగించాలా, లేకుంటే గడ్డి ఉన్నది, లేకుంటే ఇంకో ప్రాబ్లం ఉంది అనేది కూడా నేను అడ్రస్ చేస్తాను. ఇట్లా నేను ఇవాళ ఏంటంటే ఇట్లనే నేను చాలా చోట్ల దీని మీద అవగాహన సదస్సు పెట్టి చేసి రైతులు అవగాహన కల్పించడం ఏంటంటే ఈ పంటనికి మనము తెలంగాణ టోటల్ ఇండియాలో మనకి 50 నుంచి 60 లక్షల ఎకరాలు చేసేటువంటి మనకి స్కోప్ ఉంది. ఇవాళ వరకు 12 లక్షల ఎకరాలు ఉంది. అంటే మనం 40 లక్షలు చేస్తే ఏమిటంటే మనం కూడా వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంత స్కోప్ ఉన్న పంట ఇది. ఓకే సార్, నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ పామాయిల్ ఎన్ని ఇయర్స్ కి మనకి దిగుబడి వస్తుంది అన్నారు? మీకు పంట నాటిన 4 అంటే 30 months తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే 4 years? 4 years. అయితే ఇప్పుడు ఈ పంట వేసి ఒక 4 years అయింది అనుకోండి, ఇప్పుడు దిగుబడి వస్తుంది. మళ్ళీ ఇదే పంటకి మళ్ళీ ఎన్ని ఇయర్స్ వరకు మనం పండించవచ్చు? ఈ పంట ఏంటంటే ఒకసారి మన గొడవ వచ్చిన తర్వాత ఆ గొడవలు కంటిన్యూస్ గా 10 months వస్తాయి. 10 months ఏంటంటే ఒక నెలకి ఒక కొమ్మకి ఒకటే గొడవ వస్తుంది. ఆ మెచ్యూరిటీ 5 months పడుతుంది. అంటే మీకు 9 months దీన్ని కంటిన్యూస్ గా వేస్తాం. 3 months గ్యాప్ వస్తుంది, మళ్ళీ వస్తుంది. అట్లా మీకు దీన్ని కరెక్ట్ యాజమాన్యం చేస్తే 35 years దీన్ని కాపాడుకోవచ్చు. 35 years. ఓకే, చాలా గ్రేట్. 35 years వరకు మనం చెట్లకు డబ్బులు కాస్తున్నాయి అన్నట్టు. అంటే మీరు అన్నట్టుగా ఆప్షన్ ఏంటంటే చెట్టుకి డబ్బులు ఎందుకు కాస్తున్నాయి అంటే చాలా మంది అది జోక్ అంటారు. కానీ ఇవాళ మీకు చెట్టుకి అయితే కాసే గొడవలు ఉన్నాయో ఆ గొడవలే డబ్బులు. ఇవాళ నాకు తెలిసి ఇప్పుడున్నట్టు వీళ్ళు కరెక్ట్ గా మేనేజ్ చేస్తే 6 to 7 years ఏజ్ క్రాప్ లో వీళ్ళకి ఏంటంటే ఎకరానికి అన్ని బోను మినిమం 1,50,000 రూపాయలు మిగులుతాయి. సో దాన్నే వాళ్ళు లాభసాటి వ్యవసాయము, లాభదాయక వ్యవసాయం అనుకుంటారు అంతే. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నా మీరు అన్ని చెట్లకి మనకి కాకరకాయ తీగ అనుకుంటా, అది మీరే వేసారా లేదంటే సహజ పద్ధతిగా అదే వచ్చిందా? సహజంగా భూమిలో అప్పుడప్పుడు ఉంటాయి, పెరుగుతాయి. అది నేచురల్, ఇట్స్ నేచర్. ఓకే, ఆ పాదులు వేస్తుంటారు, బీరకాయ సోరకాయ అంటే వాళ్ళ ఇంటి మంది వేసుకుంటారు, పెరుగుతాయి. అట్లా ఏంటంటే ది సేవింగ్ ద నేచర్. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది రైతులు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళు ఈ పంట పండించే సమయంలో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి అన్నిటి కూడా మీరు మీ దగ్గరికి వచ్చి అటు చెప్తూ ఉంటారు కదా, అప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళకి సలహాలు ఇస్తారు? వీళ్ళంత వరకు చాలా మంది ఫీల్డ్ పోవటం కానీ లేకుంటే గ్రూప్ మీటింగ్ పెట్టడం చేసినప్పుడు ఏం చేస్తారంటే
ఇంటర్ క్రాప్ అంతర పంట వాళ్ళు ఉపయోగించి చెప్తాం. అట్లా ఏకన్నా ఈ గడ్డి సమస్య ఉంటే గడ్డి వాడటానికి గ్లూఫోజనేట్ పారాక్వాట్ ఉందని చెప్తాం. చాలా మందికి తీసుకుపోతారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ మన ఆర్గానిక్ ఫార్మింగ్ లో భాగంగా వర్మి కాంపోస్ట్ గురించి, తర్వాత నిమ్ కేక్ గురించి, తర్వాత నెక్స్ట్ ట్రైకోడర్మా గురించి కూడా వాళ్ళకి వివరించి వాళ్ళకి సంపూర్ణంగా అంటే సాయిల్ రిచ్ అంటే వీ హ్యావ్ టు సేవ్ ద సాయిల్ అంటే భూమిని కాపాడుకుంటానికి ఉన్నటువంటి అన్ని చెప్తాం. సో దాంట్లో అట్లా రైతులు ఒకరి నుంచి ఒకటి అట్లా అవగాహన లేకుండా పోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా మంది రైతులు కూడా తెలియని వాళ్ళకి చాలా మంచి సూచనలు సలహాలు అయితే ఇచ్చారనమాట. మాకు కూడా చాలా బాగా అర్థమైంది అసలు ఈ ఫార్మింగ్ అంటే ఏంటి, ఏ విధంగా ఇందులో దిగుబడి వస్తుంది, ఏ విధంగా లాభాలు వస్తాయి అనేది కూడా చూసారు కదా. మన సార్ అయితే చాలా చక్కగా చెప్పారు కదా. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే, నేను స్నిగ్ధ. బ్రేకింగ్ నౌ ఏఐ యాంకర్ని. జర్నలిజంలో నూతన శకం ఆరంభమైంది. బ్రేకింగ్ నో ఆవిర్భవించింది. వార్తలు తెలుసుకునేందుకు, వార్తలు రాసేందుకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే డిజిటల్ న్యూస్ ప్లాట్ఫామ్ ఇది. ఎన్నో ఛానల్స్, ఎన్నో పత్రికలు, ఎన్నో వెబ్సైట్లు. వాటన్నింటికీ ఒకటే సమాధానం, బ్రేకింగ్ నో షార్ట్ న్యూస్ యాప్. ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ టెక్నాలజీతో వచ్చిన న్యూస్ యాప్ ఇది. వార్తలను తెలుసుకోవడంలోనూ సరికొత్త అనుభూతికి లోనవ్వండి. మరెందుకు ఆలస్యం? బ్రేకింగ్ నో షార్ట్ న్యూస్ యాప్ ను ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలో అఖండ విశ్వం బ్రేకింగ్ నో.